రామాయణం రాముని ప్రయాణం, రాముని కథ. రామాయణం ఆదికావ్యం. రచయిత వాల్మీకి, ఆది కవి. ప్రపంచంలో మొదటి శ్లోక కవిత రూపొందించిన కవి. నారద మహర్షి రామకథను చిన్నగా చెప్పారు. దేవతల ప్రేరణతో వాల్మీకి దివ్య దృష్టితో మొత్తం రామాయణాన్ని 24,000 శ్లోకాలు, 7 కాండలు, బాల, అయోధ్య, అరణ్య, కిష్కిండ, సుందర, యుద్ధ మరియు ఉత్తరకాండలుగా రచించారు. వాల్మీకి మహర్షి అసలు పేరు రత్నాకరుడు. ముందు జీవనంలో దారిదోపిడీలు, దొంగతనాలు చేస్తూ జనాలను హింసించేవాడు. నారద మహర్షి ఉపదేశంతో రామనామాన్ని జపించి మహాయోగిగా మారి తపశ్శక్తితో వాల్మీకములో కూర్చొని దివ్య జ్ఞానాన్ని పొందాడు. రామాయణ కావ్యాన్ని రచించాడు. ఇది త్రేతాయుగంలో జరిగిన శ్రీరాముడి కథ. రాముడి జననం నుంచి రాజ్యాభిషేకం వరకు ఉన్న మొత్తం ధర్మయాత్రను చెప్పిన గ్రంథం. రామాయణం ఒక మహాప్రస్థానం, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ధార్మిక ప్రయాణం, ప్రపంచానికి ఆదర్శం. రామాయణంలో వాల్మీకి మహర్షి రాముణ్ణి ఒక రాజుగా, వీరుడుగా, ఆదర్శ పురుషుడుగా, నైతిక, ఆధ్యాత్మిక, భౌతిక లక్షణాలను వివరించారు. రామాయణంలోని ప్రధాన విలువలు ధర్మం, బాధ్యతగా మాట నిలబెట్టుకోవడం, కుటుంబ నీతి, నాయకత్వం, రాజధర్మం, గౌరవం, ప్రేమ, నైతికత, భర్త భార్య బంధం, స్నేహశక్తి, చెడుపై మంచి గెలుపు. రాముడు జీవితాన్ని కేవలం ఒక కథగానే కాక దివ్యంగా, నిజ జీవిత మార్గదర్శకంగా చూపారు. ఇప్పటి తరానికి ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఫ్యామిలీ వాల్యూస్, పాజిటివ్ లైఫ్ మేనేజ్మెంట్ అంతా నేర్పుతాయి.